గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. భూమోస్కలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధానం శరణం త్వమేవ శివే. ఇవాళ మనం సౌందర్యలహరిలో 30వ శ్లోకం చదువుకుందామండి. స్వదేహో భూతాభిః గృణిభిః అణిమాద్యాభిజపితః నిషేవే నిశ్చేతాం అహమితి సదా భావయతి యః కిమాశ్రయ్యంతస్య త్రినేన సమృద్ధిం తృణయతః మహాసంపద్దాగ్ని విరచతి నిరాజన విధిం. ఇక్కడ సాంబార్ ఏమంటున్నారంటే, హే నిశ్చే అంటే శాశ్వతమైన దానా అని, ఆది అంత్యము లేని తల్లి అని ఇక్కడ సంబోధిస్తున్నారండి. నీ తను నుండి ఆవిడ శరీరం నుండి అనమాట ఉద్భవించే అణిమాది కిరణాలతో అన్ని వైపులా సేవించబడే తల్లి, నిన్ను ఏ ఉపాసకుడు అహం అంటే అహంకారం కాదండి, నేను అనే భావన అనమాట, తదాత్మత్యంతో ఎల్లవేళలా భావిస్తున్నాడో అతడు ముక్కింటి సిరిని కూడా గట్టిపోచ వల్ల తలుచును. మహాప్రళయంలో జ్వలించే సంపత్తాగ్ని అతనికి నీరాజనము ఇస్తుందన్నమాట. ఎందుకంటే అమ్మవారిని పాదాలను ఆశ్రయించి ఉన్నాడు కదా, దానివల్ల అనమాట. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు కదా. ఆత్మ చైతన్యమే శ్రీచక్ర స్వరూపుడైన లలితాంబ అనే అద్వైత భావన కలిగిన వాడు ప్రళయాల్లోనూ నశించని కైవల్య పదాన్ని పొందుతాడని దీని భావం అనమాట. దీనికి లలితా సహస్రనామంతో ఉన్న నామాలు ఏంటంటే నిత్య, శాశ్వతి, శాశ్వతైశ్వర్య, ఈ నామాలు అనమాట. అంటే ఆవిడ చరణకమలాల నుండి ప్రసరిస్తున్న మయూఖాలతోటి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్త, వసిత్త అను అష్టసిద్ధులతోనూ చుట్టూ కూడుకొని నిత్యము సేవింపబడుతున్న ఏ సాధకుడు అహంభావంతో నిరంతరం ధ్యానిస్తున్నాడో వాడు త్రినేని ఐశ్వర్యమును సైతము తృణీకరిస్తాడు అని చెప్పడంలో ఆశ్చర్యమే లేదమ్మా. అతనికి ఏంటంటే మహాప్రళయ కాలాగ్ని కూడా నీరాజనం పడుతుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అమ్మవారి పాదాలను ఆశ్రయించడమేనండి మనం చేయాల్సిన పని. ఆశ్రయించినంత మాత్రాన మహాసంబద్ధాగ్ని ప్రళయకాలంలో ఉన్న అగ్ని కూడా మనం ఏది చేయదు అని చెప్తున్నారనమాట. మనకి ధ్యాన శ్లోకంలో కూడా ఉంటుంది కదండి, అహమిచ్చే భవానీ అని అట్లాగనమాట. అహం అంటే అదనమాట, నేను అనే భావన అనమాట. ఆ భావన సాధకుడు ఏంటంటే శ్రీదేవిని అహంభావంతో ధ్యానించి తదాత్మత స్థితి సాధించిన వాడు ఒకటి చేత ప్రళయకాలాగ్ని వాడి పాదాల దగ్గర వెలుగుతున్నదంటే ఆశ్చర్యమే లేదు కదా అని చెప్తున్నారనమాట. మనం అమ్మవారి పాదాలను ఆశ్రయిద్దాము, అమ్మవారి పాదాల దగ్గరే ఉందాము. ఆవిడలోనే అన్నీ కూడా మననే పొందుతాయని మనం అనుకుందామండి, మనం భావిద్దాము. ఈ శ్లోకాన్ని మళ్ళీ 32 సార్లు చదువుకోండి.